అయ్యో నేను సెటైర్గా చెప్పలేదక్కా, సత్యమే చెప్పాను. నువ్వో సత్తకాలపు పిచ్చిమాలోకానివి. తన మొహం చూస్తే తనలో అంత టాలెంట్ ఉన్నట్టు తెలుస్తోందా? తను నిజంగా నీలా కాదు. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉన్నట్టు నువ్వు కామ్గా ఉంటావు. ఏమీ తెలియని హారిక ఏమీ లేని విస్తర్లా ఎగిరెగిరి పడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. వదినొచ్చేసింది. వదినా, ఏంటొదినా? కంగారుగా ఉన్నావేంటి? ఏమైంది? ఏం లేదొదినా. నా చిన్న కోళ్ళెక్కడా? కొంప ముంచే పనిలో ఉంది. ఏంటి? అదే వదినా, నీ చీర కొంగును డిజైన్లో ముంచెత్తుతుంది అంటున్నాను. అవునా? తనకు పనంటే ఎంత శ్రద్ధో. పనయ్యాక దానికి శ్రాద్ధకర్మే. డిజైన్ ఎలా వస్తోంది వదినా? డిజైన్కే బ్రహ్మాండంగా వస్తోంది. నాకు తెలుసు వదినా, నువ్వు రికమెండ్ చేశావంటే నేను ఊహించుకోగలను. మరీ ఎక్కువగా ఊహించుకోకొదినా. అదేంటి? అంటే అది హారిక అది నా ఊహలకు అందని విధంగా డిజైన్ చేస్తోందా? నీకలా అర్థమైందా? చేస్తుంది, ఎందుకు చేయదు? ఎంతైనా గోల్డ్ మెడలిస్ట్ కదా. అనవసరంగా కోతలు కోసాను. చీరను చూసి వదినా నా పీక కోస్తుందేమో. వదినా, హారికను నువ్వు డిస్టర్బ్ చేయకు. తనని ఎంత టైం అయినా తీసుకుని చీర బాగా రావాలి. వస్తుంది కదా? ఎవరికి తెలుసు? అదేంటి? అదే వదినా, ఎంత బాగా వస్తుందో ఇప్పుడే చెప్పలేను అంటున్నాను. చీర బానే ఉంది కదా? ఇప్పటి వరకు బానే ఉంది, ఇక ముందు చెప్పలేను. ఏమంటున్నావు వదినా? అదే తన డిజైన్ ఎంత బాగుంటుందో చెప్పలేనంటున్నావా? అదే ఏంటో పిచ్చొదిన, ప్రశ్న తనే వేస్తుంది, జవాబు తనే ఇస్తుంది. నాకు సంతోషంగా ఉంది వదినా. ఆ రోజు నేను ఆయన్ని ఆభరణాలు అడగడం, ఆయన నాకు చీర తీసుకురావడం, అది నాకు విపరీతంగా నచ్చటం, నా ఇష్టాన్ని చూసి ఆయన మురిసిపోవడం ఇప్పటికీ గుర్తుంది. ఈ రోజు నుంచి మర్చిపోతావులే. ఏంటోదినా అలా అంటున్నావు? ఓ, ఆ రోజుని హారిక ఈరోజు మరిపిస్తుందంటున్నావా? ఎంతైనా సెంటిమెంట్ శారీ కదా, ఎలా మర్చిపోగలం? ఆ రోజుని ఈ రోజుని ప్రతిరోజు గుర్తుపెట్టుకుంటాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటావు వదినా. ఏంటో నీ మాటలు వింటుంటే సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా, ఆ చీరని ఎప్పుడు చూస్తానా, ఆ చీర కట్టుకుని ఆయనకి ఎప్పుడు కనిపిస్తానా అని ఒక్కటే ఎగ్జైటింగ్గా ఉంది. ఆ చీరలో నన్ను చూసి ఆయన ఏమైపోతారో, మైమర్చిపోతారేమో. భగవంతుడా, ఎన్నోసార్లు ఈ ఇల్లు చీకటవ్వాలని కోరుకున్నాను. మొట్టమొదటిసారి సాయంకాలం అవ్వకూడదని, సూర్యుడు అస్తమించకూడదని కోరుకుంటున్నాను. అఖిల్, ఏంటయ్యా ఈ స్పీడు? ఏం లేదు వదినా. కంగారుగా ఉన్నావేంటి? అదేం లేదు వదినా. మరా చెమటలేంటి? అది ఊరికే వదినా. అవును, మీ అన్నయ్య ఎక్కడా? వెనకే వస్తున్నాడు వదినా. వెనక రావడం ఏంటి అఖిల్? రోజు మీరిద్దరూ కలిసే వస్తారు కదా. వదినా, నేను తర్వాత మాట్లాడతాను వదినా. ఏమైంది అఖిల్? ప్లీజ్ వదినా. అఖిల్కి ఏమైందక్కా? అదే నాకు అర్థం కావట్లేదు. ఏదో టెన్షన్లో ఉన్నాడు కదా. అవును, ఎప్పుడూ కూల్గా ఉంటాడు, దేనికి పెద్దగా కంగారు పడడు.
ఈరోజు ఎందుకిలా ఉన్నాడో తెలియడం లేదు. ఏదైనా జరుగుంటుందా అక్క? అలాగే అనిపిస్తుంది. ఏం జరుగుంటుంది? అడిగితే అఖిల్ చెప్పలేదు కదా. గట్టిగా అడగాల్సింది. ఎంత పెద్ద విషయమైనా అఖిల్ అందరికంటే ముందు నాకే చెప్తాడు. అలాంటిది నాకు కూడా చెప్పకుండా వెళ్ళాడంటే అది ఎలాంటి విషయం అయ్యుంటుందో. ఆయనకి ఫోన్ చేసి అడగనా? అభికి తెలుసో లేదో. పోనీ బావగారికి ఫోన్ చేయక్క. అభికి తెలియకపోతే ఆయనకసలు తెలిసే అవకాశమే లేదు. అఖిల్ ఎందుకు కంగారు పడుతున్నాడక్క? హారిక, డోర్ తీ. వీడిప్పుడొచ్చాడేంటి? హారిక, నిన్నే డోర్ తీ. వీడెందుకు డోర్ కొడుతున్నాడు? అదెందుకు డోర్ వేసుకుంది? హారిక, డోర్ తీస్తావా లేదా? హారిక, హారిక, డోర్ తీస్తావా లేదా? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఏంటిది? మొహం మీదే డోరేస్తోంది. అఖిల్కి ఏ కష్టం వచ్చిందో ఏమో పాపం. అవునక్క, చెప్పకూడని కష్టమే వచ్చినట్టుంది. అఖిల్కు కష్టమా? అది కూడా చెప్పుకోకూడని కష్టమా? ఎంత పెద్ద కష్టమైనా నాతో చెప్పేవాడు. నీతో చెప్పలేదంటే ఇంకెవరితో చెప్తాడు? నాకు చెప్తాడు. ఒరే చిన్నోడా, హారిక, డోర్ తీయండి. ఒరే చిన్నోడా, హారిక, తలుపు తీయి. నేనే హారిక, నేనేనే ఆంటీని. డోర్ తీయండి. డోర్ వేసుకుని మరి వీళ్ళిద్దరూ లోపలేం చేస్తున్నారు? అఖిల్కొచ్చిన కష్టమేంటి? అక్క, వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చినట్టున్నారు. ఏమండి, కాఫీ ఇమ్మంటారా? నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నేనేదో అడగాలని కాఫీ అడగలేదు. నేను చెప్పాలని చెప్పలేదండి. పావని, నీకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా తీసుకొచ్చాను, ఒకసారి చూసుకో. చూస్తానుండండి. వెంటనే చూడు. మళ్ళీ రేపు అది తేలేదు ఇది తేలేదంటే బాగోదు. వచ్చి రాగానే ఏంటి వినాసా? నసే అంటే అయినా మొగుడు ఇంటికి రాగానే తన బరువు తీసుకోవాలని తెలీదా? అవును, పెద్ద ఆంజనేయ స్వామిలా సంజీవిని పర్వతం ఎత్తుకొచ్చారు. బరువు దించుకోవాలి. ఎటకారమా?
అఖిల్ ఇంటికి వచ్చాడా? తన గురించి అడుగుదామనుకుంటున్నాను. ఇందాకే వచ్చాడు. చాలా కంగారుగా ఉన్నాడు. ఏమైంది? ఏమో నాకేం తెలుసు. ఆఫీస్ నుంచే కదా వచ్చాడు. ఆఫీస్లో కూడా డిస్టర్బ్డ్గానే ఉన్నాడు. పూలు పళ్ళు కొందాన్నారా అంటే రాను అన్నాడు. అభితో ఏమైనా గొడవైందా? లేదు, వాడికేదో కాల్ వచ్చింది. ఫోన్లో పెద్ద పెద్దగా అరిచాడు, కేకలు కూడా పెట్టాడు, బాగా తిట్టాడు. ఎవరిని? హారికని అనుకుంటా. ఇద్దరేమైనా గొడవ పడ్డారా? లేదు. ఆఫీస్ రాకముందు ఇంట్లో మన గొడవ పడ్డాడా? ఇప్పుడు మీరు నాతో గొడవ పడాలా? ఎందుకు? ఆఫీస్ నుంచి వచ్చారు, చెమటలు కక్కుతూ ఇలానే ఉంటారా? ఆ, అభిని చూసి నేర్చుకోండి. ఇంటికి రాగానే ఫ్రెష్ అవుతానని వెళ్ళాడు. మీరు ఉన్నారెందుకు? ఆ, అవుతాంలే, మేము ఫ్రెష్. అఖిల్కి హారికకి ఫోన్లో గొడవ అయింది. అందుకే అఖిల్ కంగారుగా ఇంటికొచ్చాడు. ఆ గొడవ దేని గురించి అయి ఉంటుందక్కా? అదే ఆలోచిస్తున్నాను వసు. పోనీ అఖిల్ని పిలిచి అడుగుదామా? లేదంటే హారికని అడిగితే? భార్యాభర్తల గొడవ మనం అడిగితే బాగోదు. మరెలా తెలుసుకునేది? అయ్యో, మర్చిపోయానక్క. ఆయనకేమైనా కావాలేమో, చూసొస్తాను. ఉమ్. అఖిల్కి హారికకి దేని గురించి గొడవై ఉంటుంది? చిన్నడ తలుపు తీరా. హారిక, తలుపు తీ. మధ్యలో దీని గోలు ఒకటి. డోర్ తీయకపోతే చచ్చిపోయేలా ఉంది. వెళ్ళి డోర్ తీసావు. వెళ్ళు. ఏం జరిగిందో తెలుసుకోలేకపోతున్నానే. హారిక, అయ్యో ఏంటే మళ్ళీ డోర్ వేస్తున్నా? లోపలిద్దరు ఏం చేస్తున్నారు? ఆ? సంతోషం పడలేక రికార్డింగ్ డాన్స్ చేస్తున్నావే. ఎందుకురా అంత కోపం? గంట నుంచి డోర్ కొడుతూనే ఉన్నాను. తీకుపోయేసరికి కంగారు పడ్డాను. దీనికి లేనిపోని చెత్త ఐడియాలు ఇచ్చినప్పుడు రాలేదా నీ కంగారు? నేనేం చేశానురా? చెప్పవే, చెప్పు. ఇద్దరు తోడు దొంగలే కదా, ఎప్పుడు చెవులు కొరుకుంటారు కదా. ఇప్పుడు నోరు తెరవే, చెప్పు. ఏమైంది హారిక? ఆంటీ, మరేమో ఏంటే యాంటిక్ పీస్ ఏదో మ్యూజియం రూమ్ లో భద్రంగా దాచినట్టు విషయం దాస్తున్నావు? ఫోన్లో నాకేం చెప్పావో అదే విషయం దీనికి చెప్పు. ఏ విషయం హారిక? అంటే ఆంటీ, అది ఏంటే త్వరగా చెప్పవే, గుండెపోటు వచ్చి పోయేలా ఉన్నాను. ఆ, మాకంత అదృష్టం కూడానా? ఆ? చెప్పలేను ఆంటీ, చూపిస్తాను. ఏం చూపిస్తావే? ఓ కళాఖండం చూపిస్తుంది, చూసి తరించవే. ఆ? కళాఖండమా? ఆ, తమరి దత్తపుత్రిక యొక్క అద్భుత కౌశలం. ఏంటి అది? చూపించవే. ఏదో చెరుగులు పడిన పాత చెరుని చూపిస్తావే? ఎలకలేమైనా కొరికాయా? కాదే, పందికొక్కులు కొరికాయి. ఆ? ఎందుకు కోపడతా? ఎందుకు ఈ చీర నాకు చూపిస్తున్నావే? ఇది అత్తయ్య గారి చీర ఆంటీ. ఓ, అత్తయ్య గారి చీర. ఆ! కొంపదీసి పోయిందా? పొయ్యిలో ఉంది.
వెళ్ళి కొంచెం మంచినీళ్ళు పట్టరా పో. అతయ్య అతయ్య అత్త 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 డోర్ క్లోజ్ చేయి. అత్త అత్త అమ్మా చేసావే బంగారం లాంటి చీరకు చెరుగులు పెట్టేశావు. కావాలని చేయలేదా ఆంటీ? డిజైన్ చేస్తుంటే చిరిగిపోయింది. అమ్మా ఈ విషయం గానీ మీ అత్తయ్యకి తెలిసిందంటే ఇద్దరిని నరికి పోగులు పెడుతుంది. అమ్మా అందుకే టెన్షన్ గా ఉందా ఆంటీ? ఇప్పుడు టెన్షన్ పడితే ఏం లాభమే? ఈ బుద్ధి ముందుండాలి. అప్పటికి వద్దు వద్దు అని నేను చెప్తూనే ఉన్నాను. పట్టుబట్టి పాడు చేసావు కదా మంచి చీరను. అది మాత్రమే కాదు, ఇద్దరూ కలిసి అమ్మ చీరను నాశనం చేశారు. అదేంట్రా బన్నిగాడిచ్చిన ఐడియా హారికకు చెప్పింది నువ్వే కదా? కొట్టానంటేనా? అమ్మా దీన్ని ఎంకరేజ్ చేసింది నువ్వే కదా? నేనా? దీని పోరు తట్టుకోలేకే నేను చెప్పాను. ఆహా, రేపు మీ ఇద్దరిని అమ్మ గెంటేయడం ఖాయం. అమ్మా అదంటే దాని పుట్టింటికి పోతుందిరా. ఈ వయసులో నేను ఎక్కడికి పోవాలరా? ఆ, పెళ్ళి పెళ్ళి అంటున్నావు కదా, రేపు అమ్మ నీకు పెళ్లి చేస్తుంది. అత్తారింటికి వెళ్ళు. బా, అసలు ఇది అమ్మకు సెంటిమెంట్ సారీ, నాన్నిచ్చిన గిఫ్ట్. ఎప్పుడు ఈ చీర గురించి అమ్మ చెప్తూ ఉంటుంది. అలాంటి చీరను ఎందుకు టచ్ చేసావే? ఏదో వేరే చీర పైన డిజైన్ చేసి ఉండొచ్చు కదా. ఈ చీర ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఆంటీ చెప్పింది. దీని సొమ్మం పోయింది, ఎన్నైనా చెప్తుంది. ముందు దీని చెప్పుడు మాటలు వినడం మానేస్తే తప్ప నువ్వు బాగుపడవు. నేనేం చెడు మాటలు చెప్పలేదురా, దీనికి మంచివే చెప్పాను. ఇప్పుడేం జరిగింది? మంచా చెడా? ఏదో జరిగిపోయిందిరా. జరగాల్సిన దాని గురించి ఆలోచించు. రేపు పెద్ద యుద్ధమే జరుగుతుందే. మీ ఇద్దరిని తన్ని ఇంట్లోంచి తరిమేస్తారు. అంతకు మించి ఏం జరగదు. పోనీ ఇలాంటి చీర ఒకటి కొంటే? ఆ మాత్రం తెలివి నాకు లేదా? ఇప్పుడు ఇలాంటి శారీస్ రావట్లేదు. మా మామ్తో చెప్పి మంచి కాస్ట్లీ పట్టు చీర తెప్పించి అతేకిచ్చేస్తే నీ మొహం మీద కొడుతుందే. అమ్మ సెంటిమెంట్ ని డబ్బుతో కొంటావా నువ్వు? మరేం చేద్దాం చిన్నోడా? ప్లీజ్ అంకుల్, సేవ్ మీ. ఆ పనిలోనే ఉన్నాను, ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచించండి ఏదో ఒకటి. ఏవండి, కాఫీ? నేను కావాలని అడగలేదే. నాకే ఇవ్వాలనిపించింది. మీరు తాగారా? లేదు. షేర్ చేసుకుందామా? అది మీకు అభ్యంతరం లేకపోతే. పర్లేదు, కూర్చోండి. నేను షేర్ చేస్తాను.
తీసుకోండి. నాకు సాసర్ ఇవ్వండి. పర్లేదు. సాసర్తో తాగడం నాకు అలవాటే. ఆ, ఇప్పుడు నేను అలవాటు చేసుకుంటాను. ఎందుకు? మీ అలవాట్లు నాకు అలవాటు కావాలి కదా.